హలో, నేను డాక్టర్ హరీష్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనము స్లీప్ అండ్ హార్ట్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ హెల్త్కి సంబంధించి. మనకి ప్రాపర్గా 7 నుంచి 9 గంటలు స్లీప్ ఉన్నప్పుడు మన హార్ట్కి రెస్ట్ అనేది రిపేర్ చేసుకోనికి టైం ఇస్తుంది. ఒకవేళ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతుంటాయి. దానివల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరగడము, షుగర్ రావడము, ఒబేసిటీ వెయిట్ పెరగడం అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది జరగడము, హార్ట్ డిసీజెస్ ఎక్కువగా చూస్తుంటాము. సో స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అవుతుంది. ఇవన్నీ మనకి అథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్లో బ్లాకేజెస్ ఫామ్ అయ్యే మెకానిజం. ఈ అథెరోస్క్లెరోసిస్ని ఫాస్టన్ చేస్తుందన్నమాట. సో మనకి ప్రాపర్గా 7 to 9 అవర్స్ స్లీప్ ఉంటే మన హార్ట్కి అడిక్వేట్ రెస్ట్ దొరుకుతుంది, రిపేర్ చేసుకోనికి టైం దొరుకుతుంది. సో ప్రాపర్ 7 to 9 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేసుకోనికి. అండ్ ఇంకోటి, హార్ట్ హెల్తే కాకుండా ఒబేసిటీ కూడా పెరుగుతుంది స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల. మన బాడీలో 2 హార్మోన్స్ ఉంటాయి, లైక్ గెర్లిన్ అండ్ లెప్టిన్ అనేది. స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ గెర్లిన్ అనేది మన హంగర్ అంటే ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్, లెప్టిన్ మన కడుపుని ఫుల్నెస్ చేసే హార్మోన్. ఈ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది, ఫుల్నెస్ తక్కువ అవుతుంది. దానివల్ల ఒబేసిటీ అనేది చాలా పెరుగుతుంది. ఒబేసిటీ అనేది మళ్ళీ ఇండైరెక్ట్గా హార్ట్ డిసీజ్ని పెంచే అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ప్రాపర్ 7 to 9 అవర్స్ స్లీప్ వల్ల మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు, ఒబేసిటీని ప్రివెంట్ చేయొచ్చు. సో అండ్ ఇన్అడిక్వేట్ స్లీప్ వల్ల మన మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి, విచ్ విల్ అగైన్ ఇంక్రీజ్ ద హార్ట్ సిమ్టమ్స్ అండ్ యాంగ్జైటీ. సో అడిక్వేట్ స్లీప్ ఈస్ ప్రాపర్ స్లీప్ అనేది హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ లేట్ నైట్ ఈటింగ్ కూడా అవాయిడ్ చేయాలి మనము. లేట్ నైట్ ఈటింగ్ వల్ల ఏమవుతుందంటే మన స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే బాడీ ఏ టైంలో అయితే రెస్ట్ తీసుకోవాలనో ఆ టైంలో డైజెస్టివ్ ప్రాసెస్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అగైన్ ఈ ప్రాసెస్ అనేది అంతా లైక్ కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్, ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్, ఇవన్నిటి వల్ల హార్ట్ డిసీజెస్ అనేది వస్తాయి. సో మనం పడుకునే దానికన్నా 2 to 3 అవర్స్ ముందే ఫుడ్ తినడం చేయాలి. లైక్ మనం 10 o'clockకి పడుకుందామంటే 7:30, 7 o'clockకే లాస్ట్ మీల్ తీసుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా ఆకలి అనిపిస్తే లైట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైనా స్మాల్ స్నాక్స్ లాగా తీసుకోవాలి. అంతేకాని 2 to 3 అవర్స్ స్లీప్కి ముందు మనం తింటే మన హార్ట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది. లేట్ నైట్ ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయాలి, విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ హార్ట్ హెల్త్.